కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో పోలీసులు వాహనాలు చెక్ చేస్తుండగా ఇద్దరు అనుమానితులు పోలీసులను చూసి పారిపోయారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకొని విచారించగా బైక్ దొంగలని తేలింది. ఇంటి ముందర పార్క్ చేసిన 2-వీలర్ వాహనాల హ్యాండిల్ బ్రేక్ లాక్ తీసి దొంగలిస్తారు. ఇప్పటి వరకు 26 వాహనాలను దొంగిలించినట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. వీరిపై నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్లో బైక్ దొంగతనం కేసులు ఉన్నాయి. ఇంత తొందరగా కేసు ఛేదించిన బన్స్వాడ రూరల్ సీఐ, బీర్కూరు ఎస్ఐ, పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఉదయం ఎర్లీ మార్నింగ్ మన బీర్కూర్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితోటి వెహికల్ చెకింగ్ చేస్తుండగా కమాన్ క్రాస్ బీర్కూర్ కమాన్ దగ్గర ఒక నెంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్ తోటి ఇద్దరు అనుమానిత వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఆ సమయంలో మన పోలీస్ వారిని చూసి పారిపోతుండగా మన ఎస్ఐ గారు సిబ్బంది వాళ్ళని వెంబడించి పట్టుకొని వెరిఫై చేయగా ఆ విచారణలో వాళ్ళిద్దరి పేర్లు అబ్దుల్ హయాజ్ ఖాన్, రెండో వ్యక్తి పేరు సమీరుద్దీన్ అని తెలిసింది. వీళ్ళిద్దరూ బోధనకు చెందిన వాళ్ళు. వీళ్ళు గత నెల రోజుల నుంచి కామారెడ్డి జిల్లా, మన నిజామాబాద్ జిల్లా మరియు సంగారెడ్డి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో మొత్తం 26 బైక్స్ని ఎవరైతే ఇంటి ముందు రాత్రి సమయంలో ఇంటి ముందు పెట్టి తెల్లవారేసరికి వీళ్ళు ఇచ్చిన మోటార్ సైకిల్స్ని ఎవరైనా తక్కువ రేటుకు వస్తుందని ఆశపడి ఎవరైనా తీసుకుంటే ఇలాంటి వీళ్ళు చేసిన నేరం వాళ్ళు కూడా దొంగతనం నేరం కిందనే పరిగణించబడుతుంది. కాబట్టి డాక్యుమెంట్స్ లేని ఏ మోటార్ సైకిల్స్ ఎవరు కూడా తీసుకోకూడదు.